ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో డూడ్ మూవీలో నుంచి అయితే ఒక సాంగ్ చాలా ట్రెండింగ్ అవుతుంది కదా. ఆ సాంగ్తో వీడియో అయితే ఎడిట్ చేస్తే ఫస్ట్ అయితే డెమో వీడియో అయితే చూడండి. సింగారి సిన్నదనా నీ ముందు నిల్చుకున్నా చెయ్యేసి ఎత్తు వేగి వస్తా ఉన్నా నీ కోసమే కన్నా. సో డెమో వీడియో అయితే చూసారు కదా ఫ్రెండ్స్. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఫస్ట్ అయితే ఈ వీడియో టెంప్లెట్ కోసం అయితే డిస్క్రిప్షన్ అయితే ఓపెన్ చేసి ప్రాజెక్ట్ లింక్ పై అయితే క్లిక్ చేస్తే ప్రాజెక్ట్ అయితే ఎడిట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో తెలియకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే హౌ టు ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఒక లింక్ ఇస్తే ఆ వీడియో ఫుల్గా వాచ్ చేస్తే మీకు ప్రాజెక్ట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో క్లారిటీ అయితే వస్తుంది. సో ఇంపోర్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ని అయితే ఓపెన్ అయితే చేసుకొని కొంచెం పైకి అయితే స్క్రోల్ చేస్తే ఇక్కడ టెస్ట్ లేయర్స్ కనిపిస్తుంది కదా. టెస్ట్ లేయర్ పై ట్యాప్ చేసి ఎడిట్ టెస్ట్లోకి వెళ్ళి యువర్ ఫాంట్స్ పై ట్యాప్ చేసి 3 డాట్స్ పై క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్లోకి అయితే వెళ్ళి డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఒక ఫాంట్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఎడిట్ మోషన్లోకి సేమ్ ఇలానే యాడ్ అయితే చేసుకుని బ్యాక్ అయితే వచ్చేస్తే అన్ని టెస్ట్ లేయర్స్కి అయితే ఫాంట్ అయితే ఆటోమేటిక్గా అయితే యాడ్ అయిపోతుంది. చూసారు కదా. సో ఇప్పుడైతే బీట్ మార్క్ కెమెరా బటన్ అయితే ఆన్ చేసుకొని ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి అయితే వెళ్ళి మీ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసిన ఇమేజ్ అయితే కావాలి. నేను చాలా వీడియోస్లో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకోవాలో చెప్పాను. ఇప్పుడైతే బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే లేయర్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని ఇక్కడైతే ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా మిడిల్లో, ఆ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ని అయితే కొంచెం లైట్గా స్కేల్ ఆప్షన్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసుకోండి. మిడిల్లో ఒక ఎఫెక్ట్ కనిపిస్తుంది కదా, దాని మధ్యలో అయితే ప్లేస్ చేసుకోండి. సో ఇప్పుడైతే బ్యాక్ అయితే వచ్చేయండి. ఇక్కడైతే బార్డర్ అండ్ షాడో పై అయితే క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ పై క్లిక్ చేసి యాడ్ బార్డర్లోకి వెళ్ళి ఈ బార్డర్ని అయితే ఒక 10 అయితే సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడైతే ఇమేజ్ అండ్ పక్కన అయితే వైట్ ఎఫెక్ట్ లాగా కనిపిస్తుంది కదా, అలా అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా. ఇప్పుడు మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఫస్ట్ ఒక కీ యాడ్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకొక కీ అయితే యాడ్ చేసుకొని ఫస్ట్ కీ నుంచి అయితే కొంచెం కిందకైతే స్క్రోల్ చేయండి. ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. చూసారు కదా. ఇమేజ్ని అయితే లాంగ్ ప్లేస్ చేసి కిందకైతే స్క్రోల్ అయితే చేసుకోండి. టెస్ట్ లేయర్స్ పైన అయితే ప్లేస్ చేసుకోండి. చూసారు కదా. ఇప్పుడైతే ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని అలాగే బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడైతే బీట్ మార్క్ దగ్గర నుంచి ప్లస్ మీద ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఇమేజ్ అయితే యాడ్ చేసుకొని సో బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకొని లాంగ్గా ఉంటే లేయర్ని అయితే కట్ అయితే చేసుకొని ఇలా స్క్రీన్ మీద జూమ్ కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి అడ్జస్ట్ అయితే చేసి చూస్తే చూడండి, అలా కూడా అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే లేయర్ ఫ్రంట్కి వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసి కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ అయితే యాడ్ చేసి ఫస్ట్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి కిందకైతే స్క్రోల్ అయితే చేయండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. అప్పుడైతే మీకు లేయర్కి అయితే ఎఫెక్ట్ అయితే యాడ్ అయ్యింది ఇమేజ్ లేయర్కి. ఇంకో బీట్ మార్క్ దగ్గర నుంచి అయితే ప్లస్ మీరు ట్యాప్ చేసి మీడియాలోకి వెళ్ళి ఇంకో ఇమేజ్ అయితే యాడ్ అయితే చేసుకోండి వీడియోలో కనిపిస్తున్నట్టుగా. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తేనే అయితే మీకు వీడియో అయితే ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వస్తుంది. బీట్ మార్క్ దాకా అయితే ఇమేజ్ లేయర్ని అయితే అడ్జస్ట్ చేసుకొని మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళి స్కేల్ ఆప్షన్ పై క్లిక్ చేసి ఇమేజ్ని అయితే లైట్గా జూమ్ చేసుకొని ఫ్రేమ్కి అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే మళ్ళీ ఇమేజ్ లేయర్ పై అయితే ట్యాప్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్లోకి అయితే వెళ్ళండి. ఇప్పుడైతే స్టార్టింగ్లో వచ్చి ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని కొంచెం పక్కకి స్క్రోల్ చేసి ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసుకొని స్టార్టింగ్ కీ ఫ్రేమ్ దగ్గరికి వచ్చి కొంచెం కిందకైతే స్క్రోల్ అయితే చేయండి. చూస్తున్నారు కదా, ఎఫెక్ట్ అయితే యాడ్ అవుతుంది. ఇక్కడ కనిపిస్తున్న బీట్ మార్క్స్ అన్నిటికైతే ఇమేజెస్ని అయితే సేమ్ ఇంతే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ అయితే వచ్చి ఉండిద్ది. ఇన్ కేస్ మీకు ఈ వీడియో ఎలా ఎడిట్ చేయాలో క్లారిటీ రాకపోతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.